వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. 1947 నుంచి 2025 వరకు భారతీయ రూపాయి అమెరికా డాలర్ మధ్య విలువ ఎలా మారింది, మన కరెన్సీ ఎందుకు బలహీనపడింది, ఎప్పుడు ఎక్కువ డౌన్ అయ్యింది, ఎప్పుడు స్థిరంగా ఉంది అనేవి తెలుసుకుందాం. మన రూపాయి ప్రయాణం. డాలర్ వర్సెస్ రూపాయి. 1947 2025 మధ్య భారత రూపాయి ప్రయాణం స్టార్ట్ చేద్దాం. 1947 సంవత్సరంలో రూపాయి మారకం విలువ 3.30. 1947 సంవత్సరంలో రూపాయి మారకం విలువ 3.30. అప్పుడు మన దేశం పెద్దగా విదేశీ అప్పులు లేవు, ఎకానమీ సింపుల్గా డైరెక్ట్గా ఉండేది. అందువల్ల మనకి అప్పుడు రూపాయి మారకం విలువ 3.30గా ఉండేది. అదే 1957 సంవత్సరంలో రూపాయి మారకం విలువ 4.76కు పెరిగింది. 1950 సంవత్సరం ఆ మధ్య పారిశ్రామికరణ మొదలైంది. దేశం అభివృద్ధి కోసం ఎక్కువ దిగుమతులు పెరిగాయి. దానివల్ల రూపాయి విలువ మొదటిసారిగా తగ్గటం ప్రారంభించింది. ఈ విధంగా 1957 సంవత్సరంలో రూపాయి మారకం విలువ 4.76గా ఉంది. 1967 సంవత్సరంలో రూపాయి మారకం విలువ 7.50. ఈ 60వ దశకంలో ఇండియాలో 2 యుద్ధాలు చూసింది. అది ఒకటి 1962 చైనా యుద్ధం, 1965 పాకిస్తాన్ యుద్ధం. యుద్ధాలంటేనే భారీ ఖర్చు, దిగుమతులు బాగా పెరిగాయి, రూపాయి మీద ప్రెజర్ పెరిగింది. ఈ విధంగా రూపాయి మారకం విలువ 1967లో 7.50. తరువాత 1977 సంవత్సరం రూపాయి మారకం విలువ 8.74. 80వ దశకంలో టెక్నాలజీ గ్రోత్ మొదలైంది, కానీ దిగుమతులు ఇంకా బాగా పెరిగి వరల్డ్ ట్రేడ్ బ్యాలెన్స్ మనకు లాభం కాకపోవడం వల్ల రూపాయి గ్రాడ్యువల్లీ వీక్ అయ్యింది. 1987 సంవత్సరంలో రూపాయి మారకం విలువ 12.96. ఈ 87-97 మధ్య ఇండియా కరెన్సీ హిస్టరీలోనే టర్నింగ్ పాయింట్. ఆర్థిక సంక్షోభం 1989 నుంచి 91 మధ్య ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కేవలం 2 వారాల ఇంపోర్ట్స్కి సరిపడే స్థాయికి తగ్గిపోవడం వల్ల 1991లో మన్మోహన్ సింగ్ పాలసీలో ఎకానమీ లెవరేజ్ అయింది, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. దానివల్ల ప్రారంభ కాలంలో రూపాయి విలువ మరింత పతనం అయింది. 1991 సంవత్సరంలో రూపాయి మారకం విలువ అప్పుడు 22.74గా ఉంది. 1993 సంవత్సరంలో రూపాయి మారకం విలువ 30.49. 1998 సంవత్సరంలో రూపాయి మారకం విలువ 41.26. ఈ 97, 2000 సంవత్సరంలో రూపాయి మారకం విలువ 44.94. 2012 సంవత్సరంలో రూపాయి మారకం విలువ 53.44. ఇప్పుడు మనం 97, 2007 మధ్య సాఫ్ట్వేర్ భూమి వచ్చింది, ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. అయినప్పటికీ ఆయిల్ ప్రైసెస్, ఇంపోర్ట్స్ పరిమాణం ఇంకా ఎక్కువ. ఈ 2007 39.40. ఇప్పుడే హిస్టరీలో మొదటిసారి రూపాయి కొంత స్ట్రాంగ్గా కనిపించింది. కారణం ఐటీ సాఫ్ట్వేర్ భూమి వచ్చింది, ఐటీ ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగాయి. అప్పటి నుంచి ఇండియా ప్రపంచానికి సేవలు అందించడం మొదలుపెట్టింది. ఈ కారణంగా 2007 సంవత్సరం రూపాయి కొంత స్ట్రాంగ్గా కనిపించింది. 2014 సంవత్సరంలో రూపాయి మారకం విలువ 62.33. 2018 సంవత్సరంలో రూపాయి మారకం విలువ 70.09. ఈ 2007, 2017 ఈ మధ్యలో 2008 గ్లోబల్ రిసెషన్ ప్రపంచాన్ని హిట్ చేసింది. దాని ప్రభావంతో ఇండియా కూడా ఇంపాక్ట్ అయ్యింది. ఫారిన్ ఇన్వెస్టర్స్ మనీ బయటకు వెళ్ళిపోయింది. రూపీ షార్ప్గా పడిపోయిన దశ ఇది. తరువాత
2022వ సంవత్సరంలో రూపాయి మారకం విలువ 81.35. 2025 ప్రస్తుతం రూపాయి మారకం విలువ 90.15. 2017, 2025 మధ్య చూస్తే కోవిడ్ వచ్చింది. లాక్డౌన్ వల్ల వ్యాపారాలు స్లో అయ్యాయి. ఇంపోర్ట్స్ ఏమున్నప్పటికీ ఎక్స్పోర్ట్స్ బాగా తగ్గిపోయాయి. ఈ కారణంగా మనకి కరెన్సీ రూపాయి మారకం విలువ అనేది 90.1కి చేరింది. గ్రాఫ్ చూస్తే 1947వ సంవత్సరంలో ఉన్న రూపాయి మారకం విలువ 3.30గా ఉండేది. ఆ తర్వాత 57లో చూస్తే మనకి 4.76. 67లో చూస్తే ఈ విధంగా 47లో 3.30 ఉన్నటువంటి రూపాయి మారకం విలువ 1957 వచ్చేటప్పటికి 4.76కి పెరిగింది. తర్వాత 1967లో 7.50. 1977కి 8.74. 83లో 10.10. 1987 12.96. 91 22.74. 1993 30.49. 1998 41.26. 2000కి వచ్చేటప్పటికి 44.94. 2012 53.44. 2014 62.33. 2018 వచ్చేటప్పటికి 70.09. 2022 వచ్చేటప్పటికి 81.35. 2025 వచ్చేటప్పటికి 90.15. ప్రస్తుతానికి 90.15 వద్ద రూపాయి మార్కులు ఉన్నది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.